హలో అండి అందరికీ. ఈ ఎర్రటి ఎండల్లో నేనైతే ఒక ఎర్రటి ముత్యాలు ఆర్డర్ పెట్టేసుకున్నాను జెప్టో నుంచి. అదేంటా అని అనుకుంటున్నారా? సో వచ్చేసేయండి చూపిస్తా. ఇవి చూస్తే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది, కంటికి ఇంపుగా అనిపిస్తుంది. మనకి ఎప్పుడో కానీ దొరకవు. అవే చెర్రీ పళ్ళు అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఆ కలర్కే కడుపు నిండిపోతుంది, కంటికి ఎంత ఇంపుగా అనిపిస్తాయో కదా. అయితే ఇవి చిన్నగా ఉన్నప్పుడు అస్సలు కేకుల మీద పెడితే మాకు కావాలి అని చెప్పి కొట్టుకునే వాళ్ళం. అప్పుడైతే అంత ఎక్కువ దొరికేవి కాదు, ఇప్పుడైతే బాగా దొరికేస్తున్నాయి. సో తెచ్చుకున్నవి ఏవన్నా కూడా నేనైతే సాల్ట్ వాటర్లో కడగడం అలవాటు. సో దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. సాల్ట్ వాటర్లో ఒకసారి కడిగేసి మామూలు వాటర్లో ఇంకొకసారి కడిగేసి తినేసేయడమే. టేస్ట్ అయితే పుల్లగా తీయగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. తినే కొద్ది ఇంకా ఇంకా కావాలి అని అనిపిస్తుంది. కాకపోతే మనం అంత అఫోర్డ్ చేయలేము. ఇవి 100 గ్రామ్సే నాకు 80 రూపీస్ పడ్డాయి. కాకపోతే ఎప్పుడో ఒక్కసారే కదా అని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టేశా. చూడండి ఎంత బాగున్నాయో కదా. అయితే చిన్నప్పుడు మీకు చెర్రీలు అంటే ఇవే అని చెప్పి తెలుసా? నాకైతే తెలీదు. చిన్న ఉన్నప్పుడు వాక్కాయలు ఉంటాయి చూసారా, వాటిని ఉడకబెట్టేసి పంచదారలో మనకి అవే చెర్రీ పళ్ళు అని చెప్పేసి అమ్మేవాళ్ళు. ఇప్పటికీ దొరుకుతున్నాయి అవి. అవే మేము చెర్రీకాయలు అని అనుకునే వాళ్ళం. మా చిన్నతనంలో కనీసం కేక్స్ కూడా లేవు. కొంచెం కొంచెం ఎదిగే కొద్దీ కేక్స్ వచ్చాయి కదా. కేక్స్ వచ్చిన తర్వాత ఇవి చెర్రీ పళ్ళు మాకు కావాలి అని చెప్పి కొట్టుకునే వాళ్ళం. ఈ పండు తిన్నాక గింజ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ గింజను చూస్తే మా తాతయ్య గుర్తొచ్చారు నాకు. ఆయనకు ప్రకృతి అన్న మొక్కలు పెంచడం నాకు చాలా ఇష్టం. ఆయన అలవాటే నాకు వచ్చింది. అది ఎలా అంటే లాస్ట్ టైం నేను మనకి ఇక్కడ ఎర్రటి చిలకడ దుంపలు దొరుకుతాయి కదా, మాకు ఊర్లో అయితే తెల్లవి దొరుకుతాయి. సో అవి తీసుకొని వచ్చేసి మొలకలు వచ్చేంతవరకు అట్లనే ఉంచేసి నాకున్న చిన్న మట్టిలోనే పెడితే అవి చాలా అల్లుకుందనమాట. అందులోనే తీగ తీసుకెళ్ళి పెట్టాడనమాట ఇంటి దగ్గర. అలాంటివి ఎన్నో చేశాడు. అవి ఇప్పుడు మేము ఆస్వాదిస్తున్నాం. ఆయన లేరు కానీ ఆయన లేకపోయినా ఆయన పెంచిన ఈ మొక్కలన్నీ ఇప్పుడు మాకు పండ్లని నీళ్ళని అందిస్తున్నాయి. మనకి ప్రకృతి మనం ఎంత దాన్ని ఇష్టంగా చూసుకుంటే మనకు అంత అది తిరిగిస్తుంది అనమాట. మనుషులు మనకి ఇస్తారో ఎవరో తెలియదు కానీ మన ప్రకృతి అయితే, ప్రకృతి చెట్లు ఏదైనా సరే మనం ఎంత ఇస్తే మనకు అంత రెట్టింపు ఇస్తాయి. టేస్ట్ అయితే ఈ చెర్రీ పళ్ళు సూపర్ అయితే సూపర్ ఉన్నాయి. కంపల్సరీ ఇవి అందుబాటులో ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూడండి ఎంత ఎర్రగా ఉందో. దీన్ని చూస్తుంటే నాకు కేరళ మిర్చి ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు తాలింపుల్లో వేసుకోవడానికి ఉంటాయి చూసారా, అలా అనిపిస్తుంది. సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా, మనకి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ప్రతి పండు మంచిదే మనకి. సో ఈ పండ్లో అయితే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. వీలైతే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ అండి.